ఓం నమో నారాయణాయ. భగవద్భక్తులందరికీ శ్రీ లక్ష్మీనారాయణ మంగళాశాసనములు. 2026 మార్చి నెల 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడుతోంది. గ్రస్త చంద్రగ్రహణంగా పేరుగాంచింది. 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం. దీని తాలూకా విషయము పూర్తి సంగ్రహణం. ఈ చంద్రగ్రహణం మంగళవారం మధ్యాహ్నం 3:16 పట్టుకాలంగా ప్రభావం సూర్య అంశతో కూడినటువంటి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం మంగళవారం మధ్యాహ్నం 3:16 ప్రారంభమవుతుంది. ఆ తరువాత సాయంత్రం 6:47 వరకు ఈ గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం ప్రారంభమైన సమయంకి సూర్యాస్తమయం ఇంకా అవదు. అంతేకాకుండా ప్రస్తుత వ్యవహారికంగా ఉన్న సమయంలో మంగళవారం రోజున చంద్రోదయం 6:05. అయితే అప్పటికే గ్రహణం పట్టి 2 గంటల సమయం ముగుస్తుంది. గ్రహణం విడిచిపెట్టే సమయంకి చంద్రోదయం అయ్యి ఉంటుంది. 45 నిమిషాలు ఈ గ్రహణం భారతదేశం మొత్తంగా కనిపిస్తుంది. చంద్రోదయం అయిన నుంచి 6:47 వరకు ఈ గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుంది. 7 గంటల తర్వాత చంద్రగ్రహణం విడిచిపెట్టడం జరుగుతుంది. ఇక ఈ గ్రహణం ప్రత్యేకంగా సింహరాశిలో ఏర్పడుతుంది. మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రాల వాళ్ళకి దోషంగా ఈ గ్రహణం చెప్పబడుతుంది. మఖ, పుబ్బ, ఉత్తర సింహరాశి అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ చంద్రగ్రహణాన్ని చూడడం కానీ, చంద్రగ్రహణంలో ఏవైనా ప్రత్యేకమైన విశేషమైన పనులు చేయడం కానీ నిషిద్ధం. అంటే చేయకూడదు. గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణ అనంతరం 7 గంటల తర్వాత దోషం ఉండే వాళ్ళందరూ కూడా తలంటు స్నానం ఆచరించుకోవాలి. మరుసటి రోజు బుధవారం. ఈ బుధవారం నాడు దోషం ఉండే వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అభిషేకం నిర్వహించుకోవాలి. అభిషేకం అంటే మంచినీళ్ళని తీసుకెళ్ళి శివలింగం మీద వేసి అభిషేకాన్ని అభిషేకం చేసుకోవాలి. తరువాత ఈ గ్రహణ దోషం ఉండే వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళు కానీ, చెప్పినట్టు నక్షత్ర వాళ్ళందరూ కనుక మఖ, పుబ్బ, ఉత్తర ఈ నక్షత్రం వాళ్ళందరూ కూడా బుధవారం రోజున మీ ఇంటి పురోహితులకు కానీ, ఏదైనా దేవాలయం దగ్గర కానీ గ్రహణ దోష నివారణ కోసం తెల్లని వస్త్రం, కేజీన్నర బియ్యం, కేజీన్నర బఠానీలు, కేజీన్నర ఉలవలు, చిత్రవస్త్రం అంటే పువ్వుల నుండి జాకెట్ ముక్క, వస్త్రం, గళ్ళతువాలు ఏదైనా, వీటితో పాటు వెండి సర్పము, వెండి చంద్రబింబము కలిపి ఆవు పాలు, ఆవు పెరుగు ఇవన్నీ తీసుకువెళ్ళి మీ ఇంటి పురోహితునికి కానీ, మీ గ్రామంలో ఉన్న దేవాలయంలో కానీ దానంగా ఇచ్చి పరిహారం చేసుకోవాలి. ఈ విధంగా పరిహారం చేసుకున్న తర్వాత
శివాలయాల్లో అభిషేకం చేసుకోవాలి, శివయ్య దర్శనం చేసుకోవాలి. ఈ ప్రకారంగా ఎవరైతే చంద్రగ్రహణ దోషం ఉండే వాళ్ళందరూ కూడా చేసుకుంటారో వాళ్ళందరికీ గ్రహణ దోష పరిహారం జరిగి దోషం వర్తించకుండా పోతుంది. అంతేకాకుండా శుభ ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ గ్రహణం ప్రధానంగా సింహరాశిలో వస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు, ప్రత్యేకంగా గర్భిణీ మహిళలు, స్త్రీలు మధ్యాహ్నము 11 గంటలకల్లా భోజనం చేసేసేయాలి. మధ్యాహ్నం 11ంటికి భోజనం చేసి మరలా గ్రహణ అనంతరం ఏదైనా త్రాగడానికి వీలుగా ఉండే పాలు కానీ, పండ్ల రసాలు కానీ, తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ గ్రహణ సమయంలో అనగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి, గ్రహణం ప్రారంభమవక ముందు నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మంగళవారం రాత్రి 7 గంటల వరకు కూడా ఆ చంద్ర స్పర్శ లేకుండా గృహంలో ఉండడం ఉత్తమం. ఈ దోషం ఉండేవాళ్ళు ఎవరు కూడా గ్రహణాన్ని చూడడానికి పనికిరాదు. కళ్ళ సంబంధ, నేత్ర సంబంధమైనటువంటి దోషాలు వర్తిస్తాయి. గర్భిణీలు కానీ ఈ గ్రహణాన్ని చూసినట్లయినా, ఆ సమయంలో ఏవైనా పనులు చేసినట్లయితే గ్రహణ దోషాలు వర్తిస్తాయని చెప్పి శాస్త్రం ఘోషిస్తుంది. ఇక బుధవారం గ్రహణం అయిపోయిన మరుసటి రోజు బుధవారం ఈ గ్రహణం తాలూకా ప్రత్యేకమైనటువంటి ఫలితం అంతా కూడా ఆ మరుసటి రోజే ఉంటుంది. దాన్నే మనందరం మన వాడుక భాషలో ఈ గ్రహణం వర్తించేటువంటి దోషం మరుసటి ఉంటుంది. దానికే గ్రహణశూల అంటారు. గ్రహణశూల అనేటికి ఏవైనా శుభకార్యాలు తలంచడానికి కాకుండా, ఎటువంటి ప్రత్యేక పనులు చేయకుండా ఉండడానికి గ్రహణశూల వర్తిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలందరూ కూడా ఎలాగైతే మంగళవారం నియమాన్ని ఆటించారో, అలాగే బుధవారం కూడా గ్రహణశూల నాడు కూడా నియమాలన్నీ కూడా పాటించాలి. ఇలా నియమాలన్నీ పాటించుకుంటూ తమ గృహంలోనే గర్భిణీలందరూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివ పంచాక్షరిని జపించుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆ గ్రహణ దోషం తాలూకా ఉండేటువంటి దోషాలన్నీ కూడా వీళ్ళకి రాకుండా, లోపల ఉన్న బిడ్డకి ఎటువంటి గ్రహణ స్పర్శ తగలకుండా జాగ్రత్త వహిస్తారు. మీ ఇంటి ఉండేటువంటి బ్రాహ్మలు, మీ ఇంటి పురోహితులు మీ శుభ్రంగా దర్భలు ఇస్తారు. దర్భల్ని చేత పట్టుకొని జాగ్రత్తగా గృహంలో ఉంచుకొని శుభప్రదంగా ఉండే జాగ్రత్త వహించి ఉండాలి. ఇది సంపూర్ణంగా ఉండే భారతదేశం మొత్తంగా కనిపించేటువంటి చంద్రగ్రహణం. ఈ గ్రహణం స్పష్టదోషంగా ఉండేటువంటి గ్రహణం, పూర్తి దోషకారిగా ఉండే గ్రహణం అయినప్పటికీ గ్రహణం చంద్రోదయం అవ్వక ముందే ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఉండటం మంచిది. ఇక నక్షత్రరీత్యా మఖావని, మఖ, పుబ్బ, ఉత్తర నక్షత్రం వాళ్ళే కాకుండా, సింహరాశి వాళ్ళే కాకుండా రాశ్యాధిపతి 12 రాశుల వాళ్ళు కూడా గ్రహణ అనంతరం మీ గ్రామాల్లో ఉండే శివాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా శివయ్యను చూసి నమస్కరించి దర్శించుకోవటం వల్ల ఆ గృహానికి కానీ, ఆ శరీరానికి కానీ, ఆ జాతకుడికి కానీ నవగ్రహాలకు సంబంధించిన ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా గ్రహణానంతరం శివాలయ దర్శనం చేసుకుని అభిషేకం చేసుకున్నట్లయితే గ్రహణ దోష నివారణ జరిగి, నవగ్రహ దోష నివారణ జరిగి శుభ ఫలితాలు పొందడానికి మంచి ఉన్నతమైనటువంటి విశేషమైన ఫలితం ఇస్తుంది. అందుకారణం చేత ప్రతి ఒక్కరు కూడా మంగళవారం గ్రహణ నియమాలను పాటించుకుంటూ బుధవారం నాడు శివాలయాల్లో పరమేశ్వరుడికి అభిషేకం చేసుకొని మీ అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణాన్ని గుర్తుపెట్టుకొని పాచితాయుతంగా మీ గృహాల్లో ఆ గ్రహణ పరిస్థితులుగా ఉన్న సమయాన్ని పాటించుకొని పరమేశ్వరు అనుగ్రహాన్ని పొందుతారని తెలియజేస్తూ ఓం నమో నారాయణాయ. శ్రీ లక్ష్మీనారాయణాయ. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.